హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, 2వ సమూయేలు 7వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురముండి నాతానును ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచియున్నదనగా, నాతాను, యెహోవా నీకు తోడుగా నున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మా ప్రభువా, మీరు మాతో మాట్లాడమని వేడుకొంచున్నాను తండ్రి. వాక్యమైన దేవా, మా హృదయములను తెరవండి, వినే చెవులను గ్రహించండి. ఈ వాక్యం ప్రభువా మా హృదయమని పలక మీద మీదే వ్రాయమని, మీరు మాట్లాడమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దావీదు మహారాజు నాతాను అనే ఒక ప్రవక్తను పిలిపిస్తున్నాడు. ఆ ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఒక నగరంలో నివసిస్తున్నాను. ఈ నగరం దేవదారు మ్రానుతో, అంటే దేవదారు యొక్క కర్రలతో చేయబడినటువంటి నగరులో, పట్టణములో లేదా అటువంటి రాజగృహంలో నేను నివసిస్తున్నాను. నాకు ఒక ఆలోచన వచ్చింది, ప్రవక్తను పిలిపించండి, నాతాను ప్రవక్తను పిలిపించండి అని కబురు పెడితే, నాతాను అనే దేవుని యొక్క ప్రవక్త దావీదు మహారాజు దగ్గరికి వస్తాడు. దావీదు గారు ప్రవక్తతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, నేను చాలా సుఖముగా దేవదారు మ్రానుతో చేయబడినటువంటి నగరంలో ఉన్నాను. దేవుని యొక్క మందిరాన్ని చూస్తే దేవుని మందిరమే లేదు. దేవుని నిబంధన మందసము, దేవునికి సంబంధించినటువంటివన్నీ కూడా డేరాలలో ఉంటున్నాయి. డేరా అంటే గుడారాల్లో ఉంటున్నాయి. దావీదు మహారాజుకి ఆలోచన పుట్టింది, అరే, నేను ఒక మనిషిని ఒక మంచి గృహంలో ఉంటున్నాను, దేవునికి సంబంధించినటువంటి దేవుని నిబంధన మందసము మరియు దేవునికి సంబంధించినవి డేరాలలో ఉంటున్నాయి, ఇది సరి అయినది కాదు అని దావీదు భావించి ప్రవక్తను పిలిపించి, నేను దేవునికి మందిరాన్ని కట్టాలి అనుకుంటున్నాను అనే విషయాన్ని నాతాను అనే ప్రవక్తకి చెప్పాడు. నాతాను ప్రవక్త, దేవుడి గురించి చేస్తున్నావు గనుక ఈ విషయం చాలా మంచిది, వెళ్ళు, మందిరము కట్టించు అని సమాధానము చెప్పి వెళ్ళిపోతాడు నాతాను ప్రవక్త. కానీ ఆ రోజు రాత్రి నాతాను అనే దేవుని ప్రవక్తతో దేవుడు మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, అసలు నేను మందిరము కట్టించమన్న విషయాన్ని దావీదుకి ఏమైనా చెప్పానా?
దావీదు కట్టాలని ఎందుకు అనుకుంటున్నాడు? నేను ఎప్పటి నుంచో డేరాల్లోనే ఉంటున్నాను, నివసిస్తూ ఉన్నాను, సంచరిస్తూ ఉన్నాను వారితో పాటు. ఇప్పుడు దావీదుకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? అయినా ఒకవేళ దేవుని యొక్క మందిరాన్ని కట్టాలి అంటే అది దావీదు చేయకూడదు. దావీదు యొక్క చేతులు యుద్ధము చేసి అనేక మందిని హతమార్చిన చేతులు, రక్తము ఒలికించిన చేతులు. కాబట్టి దావీదు మందిరాన్ని కట్టకూడదు. రెండవది, నేను ఎప్పుడు కూడా నాకు ఒక మందిరము కట్టండి అని ఏ రోజు కూడా ఎవరితో కూడా చెప్పలేదు. మూడవది, అతని కుమారుడైనటువంటి సొలొమోను నా కొరకు మందిరం కట్టిస్తాడు అని చెప్పాడు. దావీదు గారి హృదయంలో ఉన్నటువంటి ఆలోచన మనం చూద్దాం. దావీదు ఎందుకు దేవుని యొక్క మందిరాన్ని కట్టించాలనుకున్నాడు? దావీదు యొక్క మనస్సు ఏమిటి? దావీదుకు ఎందుకు ఆ తలంపు వచ్చింది? దావీదుకు ఎందుకు ఆ తలంపు వచ్చింది? దావీదు కూడా మనలాంటి మనిషే, మన వంటి స్వభావం గల మనిషే. ఆలోచించే విధానాన్ని దావీదు విషయంలో మనం చూస్తే చాలా వ్యత్యాసముగా కనిపిస్తుంది. మనము దావీదు యొక్క స్థానంలో ఉంటే అలాగే ఆలోచిస్తామా లేదా అన్నది ప్రశ్న. ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడయ్యున్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును వెండి పనికి వెండిని ఇత్తడి పనికి ఇత్తడిని ఇనుప పనికి ఇనుమును కర్ర పనికి కర్రను గోమేదకపు రాళ్లను చెక్కుడు రాళ్లను పలు విధములైన రాళ్లను మిక్కిలి వెలగల నానా విధములైన రత్నములను తెల్ల చలువరాయిని విశేషముగా సంపాదించితిని మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగియున్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను చాలు. దావీదు యొక్క మాటలు మనం విన్నాం. దావీదు ఏం చెప్తున్నాడంటే, దేవుని మందిరాన్ని దేవుడు నా చేత కట్టించవద్దు అన్నాడు. ప్రవక్త అయినటువంటి నాతాను ద్వారా సెలవిచ్చాడు. కానీ దావీదు ఏం చేస్తున్నాడో చూస్తే, నా కుమారుడైనటువంటి సొలొమోను చేత దేవుడు కట్టించాలనుకున్నాడు మందిరాన్ని. కానీ సొలొమోను
ఇంకను లేత ప్రాయము గలవాడు, అంటే ఇంకను చాలా చిన్నవాడు. కాబట్టి దేవుని యొక్క మందిరం కట్టించడానికి నా కుమారుడికి వయస్సు జ్ఞానం వచ్చినప్పటికంతా నేను చేయవలసిన పనిని చేస్తాను అని భావించి బంగారము, వెండి, విలువగల రాళ్ళు, చలువరాళ్ళు అన్నిటినీ సంపాదించి పెట్టాడు దావీదు. ఇదంతా ప్రజల వద్ద నుంచి సేకరించినటువంటిది దేవుని మందిర నిర్మాణం కొరకు. అంతేకాకుండా దావీదు చెప్తున్నాడు, నాకు దేవుని యొక్క మందిరం మీద మక్కువ ఉన్నది. మక్కువ అంటే ఏముంది? ఆసక్తి ఉన్నది. ఎలాగైనా దేవుని యొక్క మందిరాన్ని నేను నిర్మించాలని భావించి నాకున్న స్వంతమైన బంగారాన్ని, స్వంతమైన వెండిని కూడా నేను దేవునికి ఇస్తాను అని మాట్లాడాడు. ఆ బంగారం విలువ చూసినట్లయితే మనం అక్కడ కనిపిస్తుంది 3వ వచనంలో. ఎన్ని కేజీల బంగారం ఉంది? ఎన్ని మనుగుల బంగారం? 6,000 మనుగుల ఓఫీరు బంగారము, 14,000 మనుగుల పుటము వేయబడిన వెండి. చాలు. ఎంత బంగారాన్ని సొంతంగా ఇవ్వాలనుకుంటున్నాడు? 6,000 మనుగుల స్వంతమైనటువంటి బంగారము, 14,000 మనుగుల వెండి కూడా ఇవ్వాలని నిశ్చయించి దాన్ని దేవుని కొరకు సమకూర్చాడు. దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం, ఇది మనఃపూర్వకంగా ఇచ్చాడంట దావీదు. అసలు దేవుని యొక్క సేవకుడు అంటే దావీదు ఒక ఉదాహరణ. దేవుని పని విషయమై ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి దావీదు. ఎందుకంత ఆసక్తి దావీదుకి? ఒకవైపు దేవుడు చెప్తున్నాడు, నువ్వు మందిరం కట్టకూడదు అంటున్నాడు. నీ కుమారుడు కడతాడు అంటే అయినా ఒప్పుకోలే. మందిరము నా కుమారుడు కట్టొచ్చుగాక, కానీ బంగారాన్ని, దానికి కావలసినటువంటి వస్తువులను, వెండిని, రాళ్లను, సమస్తాన్ని నేను సమకూర్చగలను కదా అని దావీదు ఆలోచించాడు. నేనేమో దేవదారుతో చేయబడినటువంటి నగరంలో నివసిస్తున్నాను, దేవుని మందిరమేమో గుడారములో ఉంటుంది. నన్ను హెచ్చించి నన్ను రాజుగా చేశాడు అదే దేవుడు, కానీ అదే దేవుని యొక్క నిబంధన మందస్సం గుడారముల్లో ఉంటుంది అని దావీదు ఆలోచించాడు. దేవుని పని విషయమై దావీదునకు కలిగినటువంటి ఆసక్తి మనము గమనించాలి. దేవుని మందిరం విషయమై దావీదుకు కలిగినటువంటి ఆసక్తి మనం గమనించాలి. దేవుని విషయమై దావీదుకు ఉన్నటువంటి ఆసక్తి మనం గమనించాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంత ఆసక్తి? ఎందుకంత ఆతృత? కొడుకొచ్చి చేసుకుంటాడు కదా, ముందే ఎందుకు ఇవన్నీ ఏర్పాటు చేయాలి? ఎందుకు ఏర్పాటు చేయాలి? యేసుక్రీస్తు విషయంలో మనం చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు మనం చదువుకుందాం. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును
రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయములో నుంచి తోలివేసి రూకలను మార్చువారిని రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకుడని చెప్పెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు యెరూషలేములో ఉన్న దేవాలయానికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన లోపల చూసినప్పుడు లోపల ఏం కనిపిస్తున్నాయో తెలుసా? గొడ్లు, ఎడ్లు, గొర్రెలు, పావురాలు, మనీ ఎక్స్చేంజర్స్, రోకలు అంటే డబ్బులు, చిల్లర. 100 రూపాయలు ఇస్తే 5 పదులు, ఒక 50 రూపాయల నోటు కానుకలు వేయడానికి అన్నమాట. 100 రూపాయలు వేయడానికి మనసు లేకపోతే ఏం చేస్తారు? 5 పదులు, లేకపోతే 100 పదులు, లేకపోతే 100 రూపాయలు మార్చిచ్చేవారు కూడా అక్కడ ఉన్నారు. ఇవన్నీ చూశాడు యేసు ప్రభు. ఇది దేవాలయమా లేకపోతే మార్కెట్టా? ఇది దేవాలయమా లేకపోతే సంత? దేవాలయంలో ఉండవలసిన విషయాలు ఏంటి? దేవాలయంలోనికి ఎద్దులు ఎందుకు వచ్చాయి? దేవాలయంలోనికి పావురాలు ఎందుకు తీసుకొచ్చారు? దేవాలయంలోనికి గొర్రెలు ఎందుకు తీసుకొచ్చారు? ఈ బల్లలు ఏమిటి? ఈ ఎక్స్చేంజ్ చేసే ఈ వ్యాపారులేంటి? ఈ డబ్బులు చిల్లరలు మార్చుకోవడం ఏంటి? ఇవన్నీ ఏంటి అని చూసి ఏమని చెప్పాడో తెలుసా? పక్కనున్న తాళ్ళు తీసుకొని కొరడాలుగా చుట్టాడట. ఇలాగా చుట్టి కొడితే గొర్రెలు, ఎద్దులు అన్ని దేవాలయముల నుంచి బయటికి పంపించేశాడు మన యేసు ప్రభు. పావురాలు అమ్మే వాళ్ళతో చెప్పాడట, పావురాలు ఎక్కడి నుంచి తీయండి ఫస్ట్ అన్నాడు. డబ్బులు చిల్లరలు మార్చుకుంటున్నారు కదా, ఆ బల్లలు తిరగదోస్తాడు. ఖాళీ చేయండి ఎక్కడి నుంచి అన్నాడంట. ఏమని చెప్పాడు తెలుసా? నా తండ్రి ఇల్లు ఇది ప్రార్థనా మందిరం, దేవుణ్ణి ప్రార్థించే స్థలం, ఇది దేవుణ్ణి ఆరాధించే స్థలం. ఇక్కడ తీసుకుని వచ్చి ఇవన్నీ వ్యాపారం చేస్తున్నారు ఎందుకు అని యేసు ప్రభు కోపపడినట్లుగా చూస్తున్నాం. ఆ ఎడ్లు, ఆ గొర్రెలు, ఆ పావురాలు అన్నీ కూడా దేవునికి బలి అర్పించడానికి, నైవేద్యాలు అర్పించడానికి ఏర్పాటు చేయవలసినటువంటివి. అవి బయట ఉండాలి. కానీ వాటిని లోపలికి తీసుకుని వచ్చినప్పుడు యేసు ప్రభు దానిని అంగీకరించలేదు. మనము దాని తర్వాత వచ్చినని చదువుకుంటే అక్కడేమున్నది? ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటే ఏంటి? భక్షించడం అంటే దేవుని మందిరము గూర్చినటువంటి విషయాలు యేసు ప్రభువును తినేస్తున్నాయంట. మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆ కోరిక, దేవుని మందిరం విషయమైనటువంటి ఆలోచన కానీ, దేవుని పని విషయమై యేసు ప్రభు కలిగినటువంటి మనస్సు కానీ అతనిని భక్షించుచున్నది. అంటే దాన్ని చూచి ఆయన తట్టుకోలేకపోయాడు. మందిరములో ప్రార్థన జరగవలసినటువంటి నా తండ్రి యొక్క స్థలములో వ్యాపారం చేస్తున్నారనే విషయాన్ని
యేసు ప్రభు సహించలేకపోయారు. ఆయన దాన్ని తట్టుకోలేకపోయారు. తండ్రి పని విషయమై ఆయనకి ఉన్న ఆసక్తి అతన్ని భక్షించి వేస్తుంది, అతన్ని తినేస్తుందంట. ఏంటి ఇలా చేస్తున్నారని చెప్పి ఆయన వాటన్నిటినీ బయటకు తోలివేసి, ఆ బల్లలను తిరగవేసి, కొరడాలతో వాటన్నిటినీ తోలివేసినట్లుగా మనం చూస్తున్నాం. దావీదుకున్నటువంటి ఆసక్తి గమనిస్తే, నేనేమో దేవదారు కర్రలతో చేయబడినటువంటి గృహంలో ఉన్నాను, నా దేవునికి మందిరమే లేదే, గుడారంలో ఉంటుందే అనే ఆసక్తి, మక్కువ, కోరిక దావీదులో కనిపిస్తుంది. దేవుని పని విషయమై మనకి అందరికీ, ముఖ్యముగా సంఘమునకు బాధ్యత ఉంటుంది. సంఘం అంటే మనము ఇక్కడ కూర్చున్న వారమే కాదు, మనము సార్వత్రిక సంఘము గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రపంచ దేశాలలో ఏ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘమైనా అది కూడా, దాని విషయం కూడా మనం ఇప్పుడు ఆలోచన చేస్తున్నాం. దావీదు గారికి ఉన్నటువంటి ఆసక్తి అతన్ని కూడా భక్షించి వేస్తుంది. అలా కూడా మనం భావించవచ్చు. తట్టుకోలేకపోతున్నాడు. నేనేమో దేవదారు కర్రలతో చేయబడిన గృహంలో ఉన్నాను, దేవుని మందిరమేమో గుడారంలో ఉంది. ఏదైనా ఎవరైనా ప్రవక్త వచ్చి నువ్వు ఇలాగ చెయ్యి అని దావీదుతో చెప్పారా? తిరిగి చూస్తే ప్రవక్తని పిలిపించి ప్రవక్తకే దావీదు చెప్తున్నాడు. దేవుని పని విషయమై వారికి ఉన్నటువంటి ఆసక్తి చూస్తే నేటి సంఘానికి అది కావలసి ఉంటుంది. సంఘం అంటే మనమే దేవుని ఇల్లు కూడా, మనమే దేవుని ప్రజలము కూడా. వారికి ఉన్నటువంటి ఆసక్తి మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. దేవుని కొరకు ఏదైనా చెయ్యాలని, లేదా దేవుని విషయాలు చూస్తునేటప్పుడు వారి మనస్సు ఆగలేకపోతుంది. యేసుక్రీస్తుని పోని పక్కన పెడితే దావీదు విషయాన్ని చూస్తే దావీదుకు ఎందుకు అలా కనిపించాలి? ఏంట ఆశ, ఏంట ఆసక్తి? చూడండి, దేవుని సంఘంలో ఉన్నటువంటి మనము అదే ఆసక్తిని కనపరచాలి. మనము దావీదులాగా ఏదో మందిరం కట్టడానికి పెద్దగా ఆలోచించవలసినటువంటి అవసరం ప్రస్తుతం లేకపోవచ్చు. కానీ మనము సంఘములోని లేదా దేవుని ఇల్లులో ఒక విశ్వాసిగా, ఒక దేవుని సేవకుడిగా, దేవుని యొక్క సేవకురాలుగా, దేవుని యొక్క పరిచారకురాలుగా, దేవుని పేరు పెట్టబడినటువంటి క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా మనము పట్టించుకోవలసినటువంటి విషయాలు అనేకమైన ఉన్నాయి. వాటి గురించి మనకు ఆసక్తి అనేది కనపరచబడాలి. మనలో ఆ ఆసక్తి ఉండాలి. మనకు ఎటువంటి ఆసక్తి ఉంది దేవుని విషయమై? ఏముంది? కొన్నిసార్లు కొంతమంది దైవజనులు చూస్తే, ఎవరో పాస్టర్ గారు ఏదో చెప్పారనుకోండి, అది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైతే అతన్ని ఎవరు ఆపలేరు. ఇంకొక పాస్టర్ గారు అది చూసి దేవుని యొక్క వాక్యానికి విరోధముగా చెప్తున్నాడని చెప్పి ఖండించడానికి సిద్ధపడతారు. ఎందుకలాగా? ఎందుకలా చేస్తారు? వారు తట్టుకోలేరు. దేవుని యొక్క సంఘ క్రమాన్ని ఎవరైనా చెరుపుతూ ఉంటే దాన్ని తట్టుకోలేరు.
దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క సంఘం చెడిపోతూ ఉంటే దాన్ని చూస్తూ ఊరుకోలేరు, దాన్ని సహించలేరు, వాళ్ళు. పోనీ దేవుని యొక్క సంఘాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించడానికి మనకేమైనా ఆసక్తి ఉందా? మనలో ఏమైనా ఆసక్తి ఉందా? మనకేమైనా కనీసం ఆలోచన ఉందా? యేసు ప్రభు మనకిచ్చినటువంటి బాధ్యత ఏమిటి? ఏమిచ్చాడు బాధ్యత? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. నశించిపోతున్నటువంటి అనేక మంది ప్రజల దగ్గరికి వెళ్ళి నిత్య నరకం నుంచి వారు తప్పించబడాలి అంటే, వారు రక్షించబడాలి అన్న సువార్తను వారికి తెలియజేయండి అన్నాడు. మనము వెళ్తున్నామా? కానీ కనీసం వారు నశించిపోతున్నారే, వారి కొరకు మనం ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచన, స్పృహ అయినా మనలో ఉంటుందా? సంఘ క్రమం విషయంలోకి వస్తే ఇది ఇలాగూ ఉండకూడదే, ఇది ఇలాగూ కాదే అని మనసులో కొంచెమైనా, మన మనసులో ఏమైనా ఆశ కానీ, ఆసక్తి కానీ, రోషము కానీ రగులుకుంటుందా? పోనీ ఇవన్నీ వదిలేస్తే దేవుని యొక్క పని విషయమై ఏదైనా ఆసక్తిని మనం కనపరుస్తామా? ఏదైనా ఆసక్తి కనిపిస్తామా? నీ ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్న దేవుని యొక్క మాట కేవలము క్రీస్తు కొరకు మాత్రమేనా? కేవలము దావీదుతో ముగించబడిందా? నేటి సంఘముకి అది అవసరం లేదా? ఉందా లేదా? మనము దేవుని గురించి ఏదైనా చేయగలము. దేవుని గురించినటువంటి ఇంటిని గురించి, సంఘమును గురించి ఏదైనా ఆసక్తి మనలో రగులుకుంటుందా? మనము సంఘముగా దేవుని గురించి, దేవుని ఇల్లు గురించి మనము ఆలోచించవలసిన విషయాలు అనేకమైన ఉన్నాయి. సంఘ అభివృద్ధిలో, సువార్త పనిలో, నశించిపోతున్నటువంటి వ్యక్తుల గురించి ప్రార్థన చేయడంలో, దేవుని యొక్క సేవకుల గురించి, దేవుని యొక్క పని గురించి ప్రార్థన చేయడంలో మనకు బాధ్యత ఉన్నది. రక్షించబడ్డాం, ప్రార్థన చేసుకుంటున్నాం, వ్యక్తిగతంగా ముగిసిపోయింది అనుకోవడానికి లేదు. దేవుని పని విషయమై ఉన్నటువంటి ఆసక్తి యేసుక్రీస్తును భక్షిస్తూ ఉన్నది. ఆయన ఒక ఉదాహరణ చూపించాడు. ఆ మంద, ఆ గొర్రెలు, ఎడ్లు దేవాలయంలో ఉంటే ఆయన తట్టుకోలేకపోయాడు. దావీదు దేవుని యొక్క మందసం గుడారంలో ఉంటే తట్టుకోలేకపోయాడు. మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఈరోజు దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు, పాడైపోయిన జీవితాలను బాగు చేశాడు. అసలు యేసుక్రీస్తు మన జీవితంలోనికి రాకపోయి ఉంటే మనం ఎక్కడుండేవారు? యేసుక్రీస్తు కానీ ఒకవేళ లేకపోతే, యేసు యొక్క ప్రేమ మనకు దొరకకపోతే మనం ఏ స్థితిలో ఉండేవారం? అంతగా దేవుడు తన ప్రాణత్యాగం చేసి రక్షణను మనకు అనుగ్రహిస్తే
మనము తిరిగి చూపించినటువంటి ఆసక్తి ఏమున్నది? దావీదు గారి హృదయంలో రగులుకుంటుంది, దేవుడు నన్ను రాజుగా చేశాడు. గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడిని, ఏదో పాటలు పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడిని. నన్ను తీసుకుని వచ్చి ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా చేశాడు. ఈ ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా చేయడానికి నేను తగనివాడని, కానీ నన్ను రాజుగా చేశాడు. నా చేత యుద్ధములు చేయించి వాటన్నిటిలో నాకు విజయాన్ని అనుగ్రహించాడు. చుట్టుపక్కల నెమ్మది, విశ్రాంతి నాకు అనుగ్రహించాడు. ఇలాంటి దేవుడు, నన్ను హెచ్చించిన దేవుడు, నాకు యోగ్యత లేని వాడికి ఇంత అధికారాన్ని, ఇంత స్థితిని కలిగించినటువంటి దేవుని కొరకు నేనేం చెయ్యాలి? దేవుని మందసం గుడారంలో ఉంటుందే అని భావించి ఎంతో విలవిలలాడిపోయాడు. ప్రవక్త వచ్చి దేవుడు చెప్తున్నాడు నువ్వు మందిరం కట్టకూడదంటే అప్పటికి ఊరుకోలేదు. పో, నేను మందిరం కట్టించను, నా కుమారుడి చేత కట్టిస్తాను, తీసుకొని రండి, రాళ్ళు తీసుకొని రండి, బంగారం తీసుకొని రండి. దేవుని మందిరం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాడు. ఎందుకంటే దేవుని ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి దావీదును కూడా భక్షించింది. అదే ఆసక్తి యేసు ప్రభువులో మనం చూస్తున్నాం. అదే ఆసక్తి అదే పనుల మీద కాకపోయినా దేవుని పని మీద ఏదైనా నేను చేస్తే దేవుని రాజ్య వ్యాప్తికి అది ఉపయోగపడుతుంది. నేను ఏదైనా దేవుని కొరకు చేయగలనా? దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు ఏమిటి? దేవుని కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని సంఘము కొరకు, దేవుని ఇల్లు కొరకు వ్యక్తిగా నేనేమి చేయగలను? కనీసం ప్రార్థనైనా చేయగలను కదా అన్న ఆలోచన కూడా మనకు స్పృహ లేకపోతే నిత్యరాజ్యంలో ప్రవేశించిన తర్వాత ప్రభువు వేసిన ప్రశ్నకు ఏమని సమాధానం చెప్తాం? దేవుని ఇంటిని గురించి ఆసక్తి మనల్ని కూడా భక్షించాలి. అందరూ ఒకలాగే చేయలేకపోవచ్చు, అందరికీ ఒకేలాంటి శక్తి సామర్థ్యాలు లేకపోవచ్చు, కానీ మన మనస్సున ఈ ఆసక్తి రగులుకుంటూ ఉండాలి. చేతనైనంత చేయగలగాలి, దాని గురించి కనీసం ఆలోచించగలగాలి. దేవుని కొరకు మనం ఏదైనా చేయగలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవుని గురించినటువంటి ఆసక్తి మనల్ని కూడా భక్షించాలి. ఒకవేళ అదే ఆసక్తి మనలో ఉంటే మనం ఇలా ఉండలేం, మనం వేరేలాగా ఆలోచిస్తాం. కాబట్టి దేవుని విషయమై, దేవుని పని విషయమై, దేవుని సంఘం విషయమై ఏదైనా చేయగలనేమో అని ఆలోచన చేసి దేవుని పనులు ముందుకు మనమందరము సాగుతాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, నీ ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి దావీదును భక్షించింది ప్రభువా. నీ ఇంటిని గురించి ఆసక్తి నీలో ఉంది. నీ వచ్చినప్పుడు నీవు దేవాలయములో వ్యాపారటిల్లుగా వారు చేసిన సంగతిని నువ్వు చూసి దాన్ని తట్టుకోలేకపోయావు ప్రభు. పరిశుద్ధుడైన తండ్రి, ఇట్టి ఆసక్తి మాలో కూడా రగిలింపజేయండి ప్రభు. మేమేదైనా చేయగలిగితే దాన్ని మాలోను ప్రభు నీవే పుట్టించి నీ రాజ్య విస్తరణలోను, నీ సంఘ విస్తరణలోను, నీ సంఘ పనిలోను మాకు కూడా ప్రభు ఆ పాలిభాగస్తులయ్యే కృప అనుగ్రహించమని, నేటి వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద వ్రాయమని
యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.